ఓం శ్రీ గణేశాయ నమః. వసంత పంచమి గురించి తెలుసుకుందాం. ఈ విషయాలను వివిధ పుస్తకాల నుంచి సేకరించి తెలియజేయడం అవుతోంది. రచయితలకు నా ధన్యవాదాలు. సరస్వతీదేవికి సంబంధించి మూలా నక్షత్రం, పంచమి తిథి ప్రధానమైనవి. దసరా రోజుల్లో మూలా నక్షత్రం రోజున మహాసరస్వతిని ప్రత్యేకంగా పూజిస్తారు. మాఘమాసంలోని వసంత పంచమి రోజు సరస్వతీదేవి జన్మతిథి కనుక ఆ రోజున కూడా ఆమెను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విద్యను, జ్ఞానాన్ని మాత్రమే కాకుండా శక్తియుక్తులు, సమస్త సంపదలు కూడా సరస్వతి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి. మాఘమాసం ప్రకృతిలో నవచైతన్యాన్ని నింపుతుంది. కాలగమనంలో వచ్చే మాసాల పరంపరలో మాఘం సర్వోత్కృష్టం అని కాళికా పురాణం పేర్కొంది. చైత్ర, వైశాఖ మాసాల్లో వచ్చే వసంత ఋతువుకు మాఘమాసమే స్వాగతం పలుకుతుంది. అందుకే మాఘాన్ని వసంత వేడుకకు స్వాగత ద్వారంగా చెప్తూ ఉంటారు. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం వసంత పంచకం అనే 5 మాసాల్లో మాఘం కూడా ఒకటి కాబట్టి ఈ పంచమిని వసంత పంచమి అని అభివర్ణిస్తారు. మాఘం అంటే మహత్తరమైనది, పాపాన్ని తొలగించేది, జాగృతిని కలిగించేది అని ప్రస్తావిస్తారు. మాఘమాసం ఆరంభంలో ప్రకృతిలో నవ్యకళ, కొత్త సౌందర్యం వెల్లివిరుస్తుంది. వాతావరణం కూడా ఉష్ణశీత మిశ్రమంగా మనకి గిలిగింతలు పెడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాల సంబరాలు మొదలవుతాయి. వసంత పంచమిగా వ్యవహరించే మాఘశుద్ధ పంచమి నాడు ప్రకృతి రూపంలో సస్యదేవతని ఆరాధించాలని పురాణాలు ప్రస్తావించాయి. అలాగే వసంత పంచమి చదువుల తల్లి సరస్వతి జన్మదినోత్సవం. సరస్వతి శాస్త్రమయి గుహాంబా గుహ్యరూపిణి అని లలితా సహస్రనామ స్తోత్రం వర్ణించింది. సరస్వతి అంటే ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం. ప్రవహించడం జలానికి లక్షణం. జలం జీవశక్తికి ప్రతీక. ప్రకృతిలో ఉత్పాదక శక్తి, సాఫల్య శక్తి సరస్వతి కటాక్షం వల్లే కలగాలి. సరహ అంటే తేజస్సు. జ్ఞానశక్తిని తేజస్సుతో అన్వయిస్తారు. మానవుల జీవితాన్ని జ్ఞాన తేజస్సుతో, కాంతి యశస్సుతో నింపే మాతృశక్తి సరస్వతి. సకల సంపదలకు మూలం విద్య. మనోబుద్ధి శక్తుల్ని ప్రేరేపించి సమస్త విద్యల్ని అనుగ్రహించే సర్వశక్తిమయి సరస్వతి. అఖిల కళలకు, శాస్త్రాలకు, వృత్తులకు ఆమె చైతన్యమిస్తుంది. చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణ, అంతరిక్ష, మహాసరస్వతి అనే ఆమెకు 7 రూపాలు ఉన్నాయి. వీటినే సప్త విద్యా మాతృకులుగా చెప్తూ ఉంటారు. అలాగే ఆమెకు లౌకికంగా 7 పేర్లున్నాయి. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర, సదన, శమాది గుణదాయిని అని ఈ 7 రూపాలే సారస్వత శక్తులు అంటారన్నమాట. ప్రాణశక్తి సరస్వతి అని వేదోక్తి. మనలో అంతర్గతంగా ప్రవహించే ఆత్మజ్యోతి రూపమే ప్రాణం. జీవుల్లో ప్రవహించే ప్రాణశక్తి సరస్వతి. వేదజ్ఞానానికి ఆమె మాతృక. బ్రహ్మ విద్యను ప్రసాదిస్తుంది. సరస్వతి రూపం పలు విధాలుగా వ్యక్తమవుతోంది. సంపదలన్నిటికీ జ్ఞాన సంపదే మిన్న. పరాశక్తి అయిన జగన్మాతను సృష్టికర్త శారదా రూపంలో దర్శించాడు. ఆమె దివ్యకరుణ వల్లనే సృష్టిని నేర్పుగా రచించగల నైపుణ్యాన్ని సాధించాడు. అటువంటి బ్రహ్మ సృజించిన జగత్తు ఓ సందర్భంలో నిస్తేజంగా మారింది. జడత్వం ఆవహించింది. తమోగుణం పెచ్చరిల్లింది. దాంతో దేవతలు కలవరపడ్డారు. బ్రహ్మను శరణు వేడారు. అప్పుడు విధాత తన దివ్య కమండంలోని పవిత్ర జలాన్ని భూమిపై చిలకరించాడు. మంత్రపూరితమైన ఆ పవిత్ర జలం పడిన ప్రదేశం నుంచి బ్రహ్మీ శక్తిగా సరస్వతీదేవి ఆవిర్భవించింది. సరస్వతీదేవి శ్వేత వస్త్రాలను ధరించి హంసను వాహనంగా చేసుకొని
తెల్లని తామర పువ్వుపై నిర్మలత్వానికి ప్రతీకగా సరస్వతీదేవి కనిపిస్తుంది. ఆమెకి 4 చేతులుంటాయి. ఎడమవైపున పై చేతిలో పుస్తకాన్ని, కుడివైపున పై చేతిలో జపమాలికను ధరించి ఉంటుంది. కింది వైపున్న 2 చేతులతో వీణను పట్టుకుంటుంది. మహాదేవుడి స్త్రీ రూపమే మహాసరస్వతి అని, ఉపాసనా సాంప్రదాయంలో ఈశ్వరానుగ్రహమే సరస్వతి ఆకృతి దాల్చిందని శివమహిమ స్తోత్రంలో పుష్పదంతుడు అనే శివభక్తుడు పేర్కొన్నాడు. జీవుల మనుగడకు అవసరమైన అన్ని బుద్ధిశక్తులు, సమయానుకూల స్పందనలకు సరస్వతి అనుగ్రహమే ప్రత్యక్ష కారణమని శారదా తిలకతంత్రం అనే గ్రంథం అభివర్ణించింది. సరస్వతీదేవి రూపగుణాలను అనేక రీతులుగా ఋషులు దర్శించారు. ఆమె హృదయస్థానంలో వేదాలు, బుద్ధి స్థానంలో ధర్మశాస్త్రాలు ఉంటాయన్నారు. శ్వాసగా పురాణాలు, నుదుటి తిలకంగా కావ్యాలు అలరారుతుంటాయని చెప్పారు. జిహ్వగా కవి పండితుల ప్రతిభా వైదుష్యాలు, నేత్రాలుగా ఆధ్యాత్మిక లౌకిక విద్యలు ప్రకాశిస్తూ ఉంటాయి. కుక్షి స్థానంలో సంగీత కళ, ఆపాదమస్తకం విజ్ఞానమయమని శారదా స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటారు. యోగ శాస్త్రంలో కుండలిని శక్తిలోని నాదాన్ని ఉపాసకులు వేణువుగా, మృదంగంగా వివిధ రీతుల్లో వర్ణిస్తారు. అన్నిట్లోనూ ఉత్తమమైంది కుండలిని యందు వేణునాదాన్ని ఆలకించటం. అటువంటి నాదాన్ని విన్నవారే వాల్మీకి, వ్యాస, కాళిదాసులు, త్యాగరాజాది సంగీతమూర్తులు. మానవ దేహంలో సోహం అనే ప్రాణవాయు సంచార ప్రక్రియనే సరస్వతిగా అభివర్ణిస్తారు. బ్రహ్మ వివర్త పురాణంలో ప్రకృతి ఖండం సరస్వతి ప్రాభవాన్ని విశ్లేషించింది. కంటికి కనిపించే సౌందర్యమయ జగత్తంతా సరస్వతి రూపమేనని పురాణం చెప్పింది. ఎక్కడ జీవశక్తి, చైతన్య శక్తి నెలకొని ఉంటే అక్కడంతా సరస్వతి అంశ నడయాడుతున్నట్లుగా భావించాలని చెప్పింది. వసంత పంచమి నాడు త్రిమూర్తులు జ్ఞాన సంబంధమైన దివ్య కళల్ని సరస్వతికి ఆపాదించారని పద్మపురాణం తెలియజేసింది. అలాగే ఈ పండుగ వేళలో సరస్వతీదేవిని ఉపాసించే విధి విధానాలు కూడా నాదుడికి విష్ణుమూర్తి తెలియచేసినట్లు మనకి దేవి భాగవతం వివరించింది. ఈ వసంత పంచమి నాడు ఉదయం పూట స్నానాధికాలు ముగించుకుని శుచి గణపతిని పూజించి కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పువ్వులు, అక్షతలు, మంచి గంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి పాయసాన్ని నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి అందరికీ పంచిపెట్టాలి. 5 బాలలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి నూతన వస్త్రాలు కట్టబెట్టి పలకా బలపాలు లేదా పుస్తకం కలం ఇచ్చి సంవత్సరం పాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి. కాబట్టి సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టు వస్త్రంతో అలంకరించి పెరుగు, వెన్న, వరి పేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవ, చక్కెర, కొబ్బరికాయ, రేగుపండ్లు వంటి వాటి నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. సకల విద్యాస్వరూపిణి, సకల వాంగ్మయానికి మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. వేదాలకు జనయిత్రి, వీణా పుస్తక ధారిణి అయిన తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు కూడా వేదాంగవేత్త అవుతాడు. మూర్ఖుడు సైతం మహా విద్వాంసుడుగా మారిపోతాడు. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకశూన్యుగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే తమకు కానీ తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నత ఉద్యోగం, పదోన్నతి లభించాలన్నా సరస్వతీదేవిని ఆరాధించాలి. భాషా జ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే మనం ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతాం. పవిత్రంగా, మనస్ఫూర్తిగా, నిర్మలమైన మనస్సుతో
సరస్వతీదేవిని ఆరాధిస్తే ఆ చదువు తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను కోరికలను కూడా తీరుస్తుంది. కాబట్టి తప్పక ప్రతి ఒక్కరూ కూడా ఆ సరస్వతీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.